నేను ఈ భూమిపై సామాన్య మానవ రూపంలో సంచరిస్తున్న మాధవుడు మా దైవాన్నే నమ్మాలి, మా మతమే ప్రపంచమంతా దేవుడు ఎక్కడ ఉన్నాడో అని. ఆకాశంలో ఆలయకు కలియుగంలో మనిషి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు ఏమిటి? ఒకవైపు కుల సందేశం, నేటికి నిత్య సత్యం. ఆ సందేశం ఈ ఘోరకాలాన్ని ఎలా దైవత్వాన్ని మాధవుడి ప్రకటనను గుర్తించడమంతా వీర బ్రహ్మంలో ఉంది. ధర్మమంతా ఆయన వాక్యం మన అజ్ఞానాన్ని చీల్చి అసలు సత్యాన్ని మనకు జై వీర బ్రహ్మేంద్ర స్వామి. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. ఈ లైక్ నాకు కాదు, స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి. మీ చేయి కదిలేది ఒక క్షణమే, కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింత మందికి చేరుతుంది. దాని ప్రభావం పదుల మందికి పుణ్యం అవుతుంది. జై వీర బ్రహ్మేంద్ర స్వామి. మన భారతీయ సనాతన ధర్మంలో భగవంతుడిని వెతకడం ఒక అంతులేని ప్రయాణం. ఏ యుగంలో చూసినా మనిషి దేవుడు ఎక్కడ ఉన్నాడో అని ఆకాశంలో, ఆలయ గోపురాల్లో, శిలల్లో, తీర్థాల్లో వెతుకుతాడు. ఆ అన్వేషణలో కొన్నిసార్లు నిజంగా మన కళ్ళ ముందే తిరుగుతున్నా దైవాన్ని గుర్తించలేక అజ్ఞానంలో మునిగిపోతాం. ఈ కలియుగంలో ధర్మాన్ని నిలపడానికి, జ్ఞానాన్ని బోధించడానికి అవతరించిన మహాపురుషులలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు అగ్రగణ్యులు. మనం ఆయన్ని కేవలం యోగిగా, కాలజ్ఞానాన్ని చెప్పిన వ్యక్తిగా మాత్రమే చూసాం. కానీ ఆయన అసలు ఉద్దేశం ఏంటి? ఆయన ఎవరు? ఆయనే స్వయంగా తనను తాను ఎలా ప్రకటించుకున్నారో మీకు ఈరోజు వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మనకు అందించిన కాళికాంబ సప్తశతిలోని ఈ దివ్యమైన పద్యం మన అజ్ఞానాన్ని చీల్చి అసలు సత్యాన్ని మనకు చూపుతుంది. కులమతాల జాడ్యములలోన దపించు దీనజనుల సేద దీర్చువాడ, మానవుండే ధరను మాధవండను వాడు కాళికాంబ హంస కాళికాంబ. ఈ 4 పాదాలలో దాగి ఉన్న దైవ రహస్యాన్ని వినండి. కులమతాల జాడ్యములలోన దపించు దీనజనుల సేద దీర్చువాడా. ఈ కలియుగంలో మనిషి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు ఏమిటి? ఒకవైపు కులతత్వం మన సమాజాన్ని ముక్కలు చేస్తుంటే, మరోవైపు మతపిచ్చి ప్రపంచాన్ని యుద్ధక్షేత్రంగా మారుస్తోంది. కేవలం మా దైవాన్నే నమ్మాలి, మా మతమే ప్రపంచమంతా విస్తరించాలి అనే ఆవేశం మానవ సంబంధాలను ఛిద్రం చేస్తోంది. ఈ ఉన్మాదం నుంచి మనిషిని ఎవరు కాపాడాలి? ఏ గురువు మార్గం చూపాలి? అలాంటి సంక్షుభిత సమయంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు లోకానికి ఇచ్చిన సందేశం నేటికి నిత్య సత్యం. ఆ సందేశం ఈ ఘోరకాలాన్ని ఎలా ఎదుర్కోవాలో చెబుతుంది. ఈ లోకంలో అతిపెద్ద రోగం కులమత భేదాలు. ఈ కుమ్ములాటలో పేదరికంతో, రోగాలతో బాధపడే దీనజనులు, వారి శ్రమను, దుఃఖాన్ని తీర్చేవాడిని నేనే అని స్వామివారు స్వయంగా చెబుతున్నారు. మానవుండే ధరను మాధవండను వాడు. నేను ఈ భూమిపై సామాన్య మానవ రూపంలో సంచరిస్తున్న మాధవుడినని, అంటే శ్రీమన్నారాయణుడినని సాక్షాత్తు స్వామివారే లోకానికి చాటి చెప్పారు. ఇది కేవలం ఒక యోగి పలికిన మాట కాదు. ఇది వేద వాక్కుల మాదిరిగా శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి చెప్పబడిన సత్యం. భగవంతుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఏం పలికారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎప్పుడు ధర్మం క్షీణించి అధర్మం పెరుగుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను, అంటే అవతరిస్తాను. ఈ కలియుగంలో కులపిచ్చి, పేదవారిపై వివక్ష అనే అధర్మం తలెత్తినప్పుడు ఆ ధర్మాన్ని నిలపడానికి, దీనజనుల కన్నీరు తొడవడానికి స్వామివారు ఈ మానవ రూపాన్ని ధరించారు. ఆయనకు గుళ్ళు, గోపురాలు కాదు, మానవ సేవే మాధవ సేవ. మనకు ఎంత అజ్ఞానం అంటే, మన కళ్ళ ముందు మనతో కలిసి నడిచిన, మనకు కళ్ళారా కాలజ్ఞానాన్ని బోధించిన స్వామివారిని కేవలం ఒక జ్ఞానిగానే చూశాం. ఆయన ఇచ్చిన సందేశంలోని దైవత్వాన్ని, మాధవుడి ప్రకటనను గుర్తించలేకపోయాం. స్వామివారి మాటలు మనకు ఏం చెబుతున్నాయి? భగవంతుడు ఎక్కడో లేడు. పేదవారికి సహాయం చేసే ప్రతి చేతిలోనూ, కులమత భేదం లేకుండా అందరినీ ప్రేమించే ప్రతి హృదయంలోనూ మాధవుడు ఉన్నాడు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రూపంలో దీనజన రక్షకుడైన సాక్షాత్తు పరమాత్మ మనకు ఈ సత్యాన్ని తెలియజేశాడు.
కనుక ఈ రోజు నుండి ఆయనను కేవలం యోగిగా కాక మానవుడే ధరను మాధవండు అని ప్రకటించుకున్న అవతార పురుషుడిగా పూజిద్దాం. జ్ఞానమంతా వీర బ్రహ్మంలో ఉంది, ధర్మమంతా ఆయన వాక్యంలో ఉంది. భగవంతుడే భూమి మీద నడిచిన సందర్భం అదే. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారమే. సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు. హరి ఓం.